హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే మన గ్రూప్ 2 రిజల్ట్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉండే శాప్ నుంచి ఎంఎస్పి అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ లిస్ట్ అనేది చాలా రోజుల నుంచి లేట్ అవుతూ వస్తుంది. అది వెళ్ళడము మళ్ళీ అక్కడ మళ్ళా కొన్ని రెక్టిఫికేషన్ వాళ్ళు రికమెండ్ చేయడము ఇలా వెనక్కి ముందరికి వెళ్తూనే ఉండేది ఒక 2-3 మంత్స్ నుంచి. అందుకే మన ఎక్స్ ఏపీపీఎస్సి చైర్మన్ అనురాధ మేడం గారు రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు ఆమె టెన్యూర్లోనే. కానీ ఈ స్పోర్ట్స్ లిస్ట్ వల్ల చాలా ఆమె ఇవ్వలేకపోయిందండి. సో ఇప్పుడు అఫీషియల్గా మనకు ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శాప్ లిస్టు ఏపీపీఎస్సికి రీచ్ అయిందండి. సో ఇప్పుడు ఆ శాప్ లిస్టు రీచ్ అయ్యే విధంగా చేసిన శ్రీమతి భరణి మేడానికి చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారండి. అలానే ఏపీపీఎస్సికి ఎఫ్ఏసి చైర్మన్గా నియమించబడ్డ శశిధర్ గారు రిజల్ట్స్ ఇస్తారేమో చూడాలి. నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రము గౌతమ్ సవాంగ్ గారు అండి. ఎగ్జామ్స్ పెట్టింది అనురాధ మేడం గారు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ఈయన శశిధర్ గారు ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఏమవుతుందో మరి. ఈ కోర్టు జడ్జిమెంట్ కూడా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంది. చూద్దాము ఏమన్నా అంటే తొందరగా జరిగే రిజల్ట్స్ వచ్చేసి కొంత నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. లోకేష్ గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జాబ్ క్యాలెండర్ కోసం ట్రై చేస్తున్నామన్నారు. దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఇప్పుడుండే అప్డేట్ ప్రకారం అయితే శాప్ లిస్టు ఏపీఎస్కి వెళ్ళిపోయిందండి. థ్యాంక్స్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.